ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము లివింగ్ బై ఫెయిత్ టుడే, అవర్ కాలింగ్. నేటి కాలంలో విశ్వాస జీవితము మన పిలుపు. మనము ఏ చరిత్ర పుస్తకాన్ని తెరిచినా అందులో ప్రపంచ గమనాన్ని మార్చిన రాజులు, సైన్యాధిపతులు, విప్లవకారుల వంటి వీరుల గురించి ప్రత్యేక అధ్యాయాలు ఉంటాయి. కానీ మనం వేద గ్రంథంలోని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని తెరిచినప్పుడు అక్కడ దేవుని దృష్టిలో గొప్పవారైన విశ్వాస వీరుల పట్టిక మనకు కనబడుతుంది. వారు చాలా సాధారణమైన వ్యక్తులు, కానీ దేవుని కొరకు అసాధారణ కార్యాలు చేశారు. కొందరు రాజ్యాలను జయించారు, కొందరు ప్రమాదాల నుండి తప్పింపబడ్డారు, మరికొందరు కష్టాలను అనుభవించారు. కానీ వారందరూ విశ్వాసం చేత దేవునికి ఇష్టలయ్యారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వబడింది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని. ఈరోజు మనం జీవిస్తున్న ప్రపంచము కంటికి కనిపించే వాటి వెంట పరిగెడుతూ ఉంది. ప్రతిదానికి మనకు గ్యారంటీ కావాలి. అడుగు వేయకముందే అన్ని ఆధారాలు, భద్రత మన కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. కానీ ఈ 2026వ సంవత్సరంలో కూడా దేవుడు తన ప్రజలను విశ్వాసంతో జీవించమని పిలుస్తూ ఉన్నాడు. విశ్వాసము కేవలం బైబిల్ కాలపు వీరులకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి యొక్క దైనందిన పిలుపు. క్రైస్తవ జీవితము చూపును బట్టి, భావోద్వేగాలను బట్టి, డబ్బును బట్టి లేదా పరిస్థితులను బట్టి కాదు, విశ్వాసం చేత మనము జీవించాలి. మొదటిది, విశ్వాసం అనేది ప్రస్తుత పరిస్థితులకు అతీతంగా దేవుణ్ణి నమ్ముతుంది. మరి ఈ అధ్యాయంలో మొదటి 3 వచనాల ప్రకారము విశ్వాసం అనేది మన ఇంద్రియాలకు కనిపించని వాస్తవాలను గుర్తిస్తుంది. అవే దేవుని సృజనాత్మక వాక్యము మరియు ఆయన వాగ్దానాలు. విశ్వాసం అనేది ఏదో ఊహాజనిత ఆలోచన కాదు, అది దేవుని గుణాతిశయముల మీద, ఆయన చరిత్ర మీద ఆధారపడిన నమ్మకం. రెండవది, భవిష్యత్తు స్పష్టంగా కనిపించకపోయినా విశ్వాసంతో అడుగు ముందుకు వేయటం. ఈ అధ్యాయంలోని 8వ వచనం ప్రకారము అబ్రహాం పిలువబడినప్పుడు దేవుని ఆజ్ఞకు లోబడి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే బయలుదేరాడు. అబ్రహాముకు పూర్తి వివరాలు తెలియవు, కానీ దేవుని వాగ్దానం మాత్రమే ఇవ్వబడింది. విశ్వాసం అంటే దేవుని నమ్మి ఒక్కో అడుగు ముందుకు వేయటం. ఉదాహరణకు, రాత్రివేళ కారులో ప్రయాణిస్తున్నప్పుడు హెడ్ లైట్స్ కొద్ది దూరమే మనకు దారిని చూపిస్తాయి. అయినప్పటికీ ఆ వెలుగు ముందుకు సాగటానికి మనకు సరిపోతుంది. అలాగే దేవుడు మన జీవితం అంతా మనకు ఒకేసారి చూపించడు, తరువాతి అడుగును మాత్రమే చూపిస్తాడు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని మనకు వాక్యం బోధిస్తుంది. ఈరోజు మనలో చాలా మంది ఉద్యోగము, చదువు, కుటుంబము, ఆరోగ్యము, భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ ఉన్నాము. అన్నీ అర్థం కాకపోయినా దేవునిని నమ్మమని ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. మూడవదిగా, అసాధ్యాలను సుసాధ్యం చేసే విశ్వాసం. మన జీవితంలోని అసాధ్యాలను దేవుడు తన శక్తిని చూపించే అవకాశంగా మారుస్తాడు. ఈ అధ్యాయంలో 29-30 వచనాలలో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటటం, ఎరికో గోడలు కూలటము గురించి వ్రాయబడింది. సముద్రంలో పొడి నేల మీద నడవటము, కేకలు వేస్తే గోడలు కూలటము ఇవి నమ్మశక్యమైనవిగా అనిపించవు. కానీ విశ్వాసం అనేది మన సమస్యల నుండి మన దృష్టిని దేవుని వైపుకు మళ్లిస్తుంది. ఇక్కడ గమనించవలసిన విషయము, వారు ఒడ్డున కూర్చున్నప్పుడు ఎర్ర సముద్రం పాయలు కాలేదు. వారు విశ్వాసంతో నీటిలో అడుగు పెట్టినప్పుడే మార్గం ఏర్పడింది. అలాగే ఎరికో గోడలు మొదటి రోజే కూలిపోలేదు. వారు దేవుని మాట మీద నమ్మకంతో 7 రోజులు లోబడటం ద్వారా కార్యం జరిగింది. ఈరోజు మన జీవితంలో అసాధ్యం అనిపించే సమస్యలతో బాధపడుతూ ఉంటే విశ్వాసంతో దేవుని యొద్దకు చేరుదాం. మన దేవుడు నమ్మదగినవాడు. చివరిదిగా, విశ్వాసానికి లభించే ఉన్నతమైన బహుమతి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ముగింపుకు వచ్చేసరికి అక్కడ ఒక ప్రాముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. కొందరు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, కానీ మరికొందరు విశ్వాసం నిమిత్తము హింసించబడ్డారు, నిందలు భరించారు, రాళ్లతో కొట్టబడ్డారు. 39వ వచనంలో ఒక గొప్ప సత్యం ఉంది. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను వాగ్దానం చేయబడినది పొందలేదు అని. ఎందుకంటే వారి దృష్టి ఇహలోక సంబంధమైన వాటి మీద కాకుండా పరలోక సంబంధమైన వాటి మీద ఉండింది.
వారు దేవుడు నిర్మించబోయే శాశ్వతమైన పట్టణం వైపు చూశారు. నేటి కాలంలో విశ్వాస జీవితం జీవించటం అంటే ఈ లోకం మనం శాశ్వత నివాసం కాదని మనం మొదట గ్రహించాలి. నిజమైన విశ్వాసము మనల్ని దేవునితో బంధిస్తుంది. నిత్యత్వంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను గట్టిగా పట్టుకునే ధైర్యాన్ని మనకిస్తుంది. విశ్వాసానికి లభించే అంతిమ బహుమతి ఈ లోక ఐశ్వర్యం కాదు, స్వయంగా దేవుడే మనకు లభించే గొప్ప బహుమతి. మరి మన విశ్వాసంనకు కర్తయ్యు దానిని కొనసాగించువాడు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తే వారముగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రతిరోజు విశ్వాసంతో జీవించుటకు, నిత్య వాగ్దానములపై మా దృష్టి నిలుపుటకు మాకు సహాయం చేయమని యేసునామంలో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.